నెక్స్ట్ మనం కర్నూలు వెళ్దాం. కర్నూలులో ఆలూరులో వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి అయితే జెడ్పీటీసీ దొరబాబుకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు మంత్రి సోదరుడు. సో దీని మీద మొత్తం ఘటనపై కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బీవైకి ఫోన్ చేసి మంత్రి సోదరుడు చెప్పారు. సో బెదిరింపుకు పాల్పడటం అధిష్టానానికి ఫిర్యాదు కూడా అందింది. అధిష్టానం కూడా దీని మీద సీరియస్ అయినట్లు కూడా మనకు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి నూరు పాషా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నూరు పాషా, చెప్పండి, ఖచ్చితంగా అంటే ఒక విధంగా అంతర్గత పోరు మళ్ళీ ఖచ్చితంగా వైసీపీలో ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వరుణ్. అయితే కర్నూలు జిల్లా నుంచి ఆలూరులో మంత్రి కొనసాగినటువంటి గుమ్మనూరు సోదరుడు నారాయణ జట్టు కొనసాగినటువంటి దొరబాబుకు 2 రోజుల క్రితం నియోజకవర్గం ఇచ్చినటువంటి మీరు సపోర్ట్ చేయకూడదు, దుర్పటి ఎదిరింపులో పాల్గొనేటువంటి అయితే ఈ కూడా సీరియస్ ఉన్నట్టు అవుతుంది. అయితే క్రితము ప్రభుత్వము దొరబాబు జయరాం గురించి చేశారని విషయంపై సోదరుడు సోదరుడు నారాయణ సమాచారం అవుతుంది. ఈ సమయాన్ని బీవై రామ్ కూడా గతంలో ఆలూరు నియోజకవర్గం నుండి గుమ్మనూరు అయితే ఈసారి గుమ్మనూరు జయరాం విరూపాక్షకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ జరిగింది. నియోజకవర్గం నుంచి అయితే ఇదే విషయంపై గుమ్మము కార్యకర్తల్లో పలు దఫాలుగా చర్చ థ్యాంక్ యూ నూరు పాషా ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే కర్నూలు కూడా పూర్తిగా నేతల మధ్య అసంతృప్తి కొనసాగుతుంది. ఒక పక్క టీడీపీ వర్సెస్ వైసీపీ ఉండాల్సింది, కానీ వైసీపీలోని అంతర్గత పోరు మొదలైంది. బెదిరింపులకు కూడా పాల్పడటం కొత్తగా వచ్చిన పార్టీ నేతల్లో బయటకు వచ్చిన పార్టీ నేతలు కూడా చెప్తున్నారు, వైసీపీ ఉంటైతే పోకడలో ఏకపక్ష నిర్ణయాలకు కూడా మేము బయటకు వస్తున్నాము, మళ్ళీ అంతర్గత పోరు ఎక్కువగా ఉందని అయితే చెప్తున్నారు. సో అది వైసీపీలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి.